మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కోసం సింధు తన సిబ్బందితో కలిసి దుబాయ్ మీదుగా బర్మింగ్ హామ్కు అయితే బయలుదేరింది. అయితే గల్ఫ్ ప్రాంతాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్లో విమాన సర్వీసులు రద్దయిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం వల్ల ఈ ఫ్లైట్లు అనేటివి విమానాలు అయితే పూర్తిగా రద్దు చేశారు. అయితే సింధు ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. కొన్ని గంటల నుంచి అయితే పరిస్థితి చాలా తీవ్రంగా భయంకరంగా అయితే ఉంది. మేమున్న ప్రాంతానికి దగ్గరలోనే పేలుడు అయితే సంభవిస్తుంది. మేము అక్కడి నుంచి పరుగులైతే పెట్టాము. మాకు భయమేసి మేము అక్కడి నుంచి అయితే పరుగులు పెట్టాము. మా అందరికీ ఇది భయానక క్షణం. ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా చాలా భయమేస్తుంది. తమ ప్రాణాలను ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తాము. సో మనకు విమానాలు కూడా రద్దయిపోయాయి కాబట్టి మనం ఇక ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మనకైతే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అయితే మా అందరికీ చాలా భయానక క్షణం అని అన్నారు మన పివి సింధు గారు. అయితే ప్రస్తుతం మేము క్షేమంగానే ఉన్నాం. ఎయిర్పోర్ట్ సిబ్బంది మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు అని సింధు తెలపడం జరిగింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం కనిపించడం లేదు. అసలు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీలో సింధు పాల్గొనడంపై అనిశ్చితం నెలకొంది. సో సింధు అలా అక్కడ ఇరుక్కుపోయింది. చాలా కష్టం. అక్కడ పేలుడు అయితే సంభవిస్తుంది. అక్కడ భయంకరంగా అయితే యుద్ధం జరుగుతుంది కాబట్టి చాలా భయం అవుతుంది ఎవరికైనా. ఇక్కడి నుంచి మన ఇండియాకి ఎలాగైనా రావాలని చెప్పేసి తను అనుకుంటుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అయితే ప్రపంచాన్ని అన్నిటిని భయాందోళనకు అయితే గురి చేస్తుంది. ఈ యుద్ధాల సెగలు ఆ రెండు ఇరాన్, ఇజ్రాయెల్కే కాకుండా బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి పొరుగు దేశాలకు కూడా ఈ యుద్ధం అనేటిది పాకింది. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు అయితే చాలా భయపడుతున్నారు. చాలా తీవ్రంగా భయానికైతే లోనవుతున్నారు. అక్కడ యుద్ధాలు అనేటివి అలా సాగుతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా భయపడుతున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ విమానాలు అనేటివి మొత్తం రద్దు చేయడంతో ఇంకా భారతీయులకు చాలా ఇబ్బందిగా, అక్కడ పరిస్థితులను చూస్తుంటే వారికి చాలా భయమేస్తుంది. ప్రాణాలతో ఉంటామా లేకపోతే చనిపోతామా అని చెప్పేసి వాళ్ళైతే భయపడడం జరుగుతుంది. ఈ విమాన సర్వీసులు అనేటివి రద్దు చేయడం వల్ల వేలాది మంది భారతీయులైతే ఎక్కడికక్కడ వాళ్ళైతే చిక్కుకుపోవడం అయితే జరిగింది. ఇందులో బాలీవుడ్ అందాల నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్లో చిక్కుకుపోయినట్లు ఆమెనైతే తెలపడం జరిగింది. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో నేను దుబాయ్లోనే చిక్కుకుపోయాను. విమాన సర్వీసులు అయితే మొత్తం ఆగిపోవడంతో ఇండియాకు ఎలా రావాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నేను సురక్షితంగా మళ్ళీ మన దేశానికి చేరుకునేలా ప్రభుత్వం తగిన చర్యలైతే తీసుకోవాలి. నాకు సాయం చేయాలని కోరుతున్నాను. దయచేసి నన్ను కాపాడండి అని రాసుకొచ్చింది మన అందాల నటి సోనాల్ చౌహాన్. చూసుకోవచ్చు మనం అక్కడ ఎంత తీవ్రంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోగలం. అంటే మొత్తం అక్కడ అలా అల్లర్లు చెలరేగడము, అలా సౌండ్లు, ఆ వెపన్స్ వాడడం వల్ల చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సౌండ్ కూడా మనం తీసుకోలేము. అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకర యుద్ధం జరుగుతుంది కాబట్టి మన భారతీయులైతే చాలా భయపడుతున్నారు. ఎలాగైనా మన భారతదేశానికి, మన గడ్డ మీదకి రావాలని చెప్పేసి వాళ్ళైతే
ప్రార్థిస్తున్నారు. మన భారత గవర్నమెంట్ అయితే తగిన చర్యలు తీసుకొని మన భారతీయులని తొందరగా మన దేశానికి తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని ఎవ్వరు కూడా కల్లో కూడా ఊహించుకోరనమాట. అంత భయంకరమైన యుద్ధం అయితే అక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం మన భారతీయులందరూ సురక్షిత ప్రదేశాలలో ఉండాలి. అలాగే ఎవరికి ఏం కాకుండా ఆ దేవుణ్ణి అయితే ప్రార్థించుకోవాలి మనమందరము. మన భారతీయులను ఒక్కరిని కూడా మనం కోల్పోకూడదు. అమాయకులైన ప్రజలు ఎవరైనా సరే మనం కోల్పోకూడదు. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా అయితే ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే సూచించడం జరిగింది. భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందరూ పాటించాలని సూచన అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలు సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే వాళ్ళు ఎలాంటివైతే సూచనలు, హెచ్చరికలు ఇస్తారో ప్రజలు వాటిని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం పాటించకపోతే మన ప్రాణాలకే ముప్పు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సూచనలు, హెచ్చరికలను అయితే ఖచ్చితంగా అందరూ పాటించండి. అవి మన ప్రాణాలని కాపాడుతాయి. ఎవరు కూడా అహంకారానికి తీసుకోవద్దు. ఇచ్చినటువంటి హెచ్చరికలు, సూచనలు అయితే తూచ తప్పకుండా పాటించండి. అది మన అందరికీ మంచిది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర సమావేశం అయితే నిర్వహించారు. ఈ మీటింగ్కు సిసిఎస్ సభ్యులుగా ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైతే అవ్వడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు భద్రతా దౌత్యపరమైన చర్యలు, హోర్ముజ్ స్ట్రైట్ మూసివేయడంతో భారత్పై పడే ప్రభావం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించడం జరిగింది. అవసరమైన సహాయక చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టయితే సమాచారం అయితే కనిపిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే రద్దు చేయడం జరిగింది. దీంతో దేశంలోని పలు నగరాలలో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ఇరాన్ చుట్టుపక్కల దేశాలు తమ గగనతలంతో పాటు కీలక ఎయిర్పోర్ట్లను మూసివేశారు. యూరోప్, ఆఫ్రికాకు వెళ్ళే ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశారు. ఈ నేపథ్యంలో 444 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. దీంతో దేశంలోని పలు నగరాల నుంచి పశ్చిమాసియా దేశాల మీదుగా వివిధ దేశాలకు వెళ్లాల్సిన ఫ్లైట్ల ప్యాసింజర్లు అయితే ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. పెళ్లిళ్ళు, సొంత అవసరాలు వంటి వివిధ పనుల మీద విదేశాల నుంచి దేశానికి వచ్చి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విమానాలు రద్దు చేయడంతో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నామని, ఏం చేయాలో మాకు తెలుస్తలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నేను ఇదివరకే నా సెలవులను ఎక్స్టెండ్ చేసుకున్నాను. సోమవారం నుంచి ఆఫీస్కు వెళ్ళాలి. కానీ పశ్చిమాసియాలో పలు దేశాలు వాటి ఎయిర్ స్పేస్ను బంద్ చేసుకున్నాయి. దీంతో విమాన సర్వీసులు క్యాన్సిల్ అయిపోయాయి అని లండన్లో పనిచేసే సందీప్
తెలపడం జరిగింది. రాజస్థాన్కు చెందిన సోమ్నాథ్ ఢిల్లీ మీదుగా లెబనాన్కు వెళ్లాల్సి ఉంది. ఆయన కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయాడు. దుబాయ్కు వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా అదే బాధ. దుబాయ్లో వెకేషన్ కోసం మేము ముందుగా ఫ్లైట్లు, టికెట్లు, హోటళ్ళు ప్రతి ఒక్కటి బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఫ్లైట్లు రద్దు చేశారు. ఇది మాకు చాలా నష్టం జరిగింది అని తెలుపుతున్నారు. లండన్కు చెందిన జంట ఢిల్లీలో తమ బంధువుల వివాహం కోసం వచ్చి ఇరుక్కుపోయారు. విమానాల రద్దుతో చెన్నై, ముంబై, చండీగఢ్, బెంగళూరు వీటితో పాటు పలు నగరాలలో ప్రయాణికులు చిక్కుకుపోవడం జరిగింది. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ స్పేస్ జెట్తో పాటు పలు విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సర్వీసులను రద్దు చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఖతార్ దేశాల గగనతల మీదుగా ఈ నెల వరకు ప్రయాణించరాదని డీజీసీఏ ఆదేశాలనైతే జారీ చేయడం జరిగింది.